ఎర్రమట్టి దిబ్బల బాగోతంలో అధికారులపై ఎమ్మెల్యే గంటా ఫైర్. విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ నేరెళ్ల వలసలో ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించి గత ప్రభుత్వంలో చేసిన అక్రమ తవ్వకాలు, ఆక్రమణలపై పలు ఫిర్యాదుల విషయాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు పొంతనలేని సమాధానాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 నుండి గత ప్రభుత్వ హయాంలో ఎర్రమట్టి దెబ్బలు విధ్వంసాలకు నాంది పలికింది. భీమిలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూములు చదును ఆపేయాలి. నిర్మాణ పనులపై కలెక్టర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వేయాలి. నిపుణుల కమిటీ నివేదిక తర్వాత మాత్రమే పనులు చేపట్టాలన్నారు. సొసైటీ భూములు, జియో హెరిటేజ్ భూములు హద్దులను త్వరితగతిన నిర్ణయించాలి. భీమిలి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గత 6 నెలలుగా జరుగుతున్న తవ్వకాలు తమ ప్రభుత్వం కేటాయించిందని సొసైటీ సభ్యులు చెబుతున్నారు. తవ్వకాలకు సంబంధించినంత వరకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు అని అధికారులు చెబుతున్నారు. గత 6 నెలల నుండి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. దీనిపైన కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ వేయమని కోరాము. ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేస్తాం. వాటి పరిధిని ఖచ్చితంగా నిర్ణయిస్తాం. ఒకవేళ అవసరమైతే ప్రభుత్వమే ప్రత్యామ్నాయం ఆలోచించి దీన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతం పనులన్నీ నిలుపుదల చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జాయింట్ కలెక్టర్, జిల్లా భీమిలి జరుగుతూ ఉందో ఈ భీమిలి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఎర్రమట్టి దెబ్బల్లో ఎంక్రోచ్మెంట్ అయిందా, అలాగే దానికి సంబంధించి బఫర్ జోన్ వదిలేసి వీళ్ళు ఎక్స్క్లూజివ్ చేసుకుంటున్నారా, వాళ్ళకి అలాట్ చేసిన దాంట్లో ఒక 90 ఏకర్స్ 94.7 ఏకర్స్ 91 ఏకర్స్ అనుకోండి, అది జియో హెరిటేజ్కి ఉందనేది ఈ మార్క్ చేసిన దాంట్లో ఆల్రెడీ అప్పుడు డిక్లేర్ చేసి దాన్ని సపరేట్గా కూడా ఏం మార్క్ చేశామని చెప్తున్నారు. ఇప్పుడే ఆర్డీఓ గారితో మాట్లాడితే కూడా ఏదైతే ఆ జియో హెరిటేజ్ కింద డిక్లేర్ చేశారో దాన్ని సపరేట్గా కూడా చేసి ఆ తర్వాత ఎర్రమట్టి దెబ్బలు వచ్చేటట్టుగా దానికి సంబంధం లేకుండా వీళ్ళకి ఈ లేఅవుట్ ఇచ్చారనేది ప్రస్తుతం నేను చెప్తున్న ఇది. ఏది ఏమైనా ఇంత ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చున్నాయి. దీని మీద పబ్లిక్ కూడా కన్సర్న్ ఉంది కాబట్టి నేను జిల్లా కలెక్టర్ గారు నోటే కోరాను. దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా దాదాపు 4-5 వేల మంది మెంబర్స్ ఆ రోజు పెట్టుకున్న సొసైటీ కాబట్టి వాళ్ళ దీంట్లో ఏంటి వాస్తవం ఏంటి, ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి, ముఖ్యంగా ఎర్రమట్టి దెబ్బలు ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వీటన్నిటి మీద కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ ఒక సీనియర్ ఆఫీసర్లతోటి కమిటీ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పాను. కలెక్టర్ గారు కూడా అంగీకరించారు. వెంటనే తప్పకుండా రెవెన్యూ, అలాగే కార్పొరేషన్ సైడ్ నుంచి, అలాగే మైనింగ్ సైడ్, ఫారెస్ట్ 4 డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్లు పెట్టి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి ఫస్ట్ మొత్తం ఈ టోటల్ ఏరియా సర్వే చేయటం, ఎర్రమట్టి దెబ్బలు ఎంత ఏరియాలో ఉంది దాన్ని క్లియర్గా మార్క్ చేయటం. ఆ తర్వాత ఇప్పుడే మన సందీప్ చెప్పినట్టుగా ఎర్రమట్టి దెబ్బలు కొంత బఫర్ జోన్, ఎర్రమట్టి దెబ్బలు మార్క్ చేసి దాని పక్కనే మళ్ళీ కన్స్ట్రక్షన్ కట్టినా కూడా ఎర్రమట్టి దెబ్బలు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి దానికి కొంత బఫర్ జోన్ ఇచ్చేసేసి వీళ్ళకి ఇచ్చిన దాంట్లో ఏదైతే ఈ జియో హెరిటేజ్కి ఉందో దాన్ని ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళకి ఎంత బ్యాలెన్స్ నెట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, వాళ్ళకి ఎంత అఫిషియల్గా ఇవ్వాలనుకుంటున్నారు దాన్ని క్లియర్గా మార్క్ చేసి దానికి వాళ్ళకి పొజిషన్ కూడా క్లియర్గా మొత్తం అంతా చేసి ఇచ్చిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. దానికి సొసైటీ వాళ్ళు కూడా తప్పకుండా సార్ మాకు కూడా ఈ 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్ర అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎర్రమట్టి దెబ్బలు క్రమంగా హరించుకుపోతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి మట్టి కూడా అనఫిషియల్గా పైకి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ఎర్రమట్టి దెబ్బల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు, లెవెల్ చేసి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆ రోజు ఆరోపణలు కూడా రావడం జరిగింది. దాని మీదనే ప్రత్యేకించి ఆ రోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రాంతానికి రావడం, సందీప్ నాయకత్వంలో ఈ ప్రాంతం అంతా కూడా చూడటం, ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ ఎర్రమట్టి దెబ్బలను ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పని. సరే, ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఏదైతే సొసైటీకి సంబంధించి మరి గత కొద్ది రోజులుగా వాళ్ళు బయట కాంపౌండ్ వాళ్ళది కట్టి లోపల మిషనరీ అది పెట్టి లెవెలింగ్ చేసి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దీని మీద మీడియాలో రావటం, అలాగే అధికారులు కూడా దీని మీద విజిట్ చేసి దాని మీద స్పందించడం ఏం జరిగింది. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను. యాక్చువల్గా ఏంటి దీని మీద టోటల్ స్టేటస్ రిపోర్ట్ ఏంటంటే ఆయన చెప్పిన దీని ప్రకారం నోట్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు. ఏదైతే వీళ్ళకి ఒక ప్లాన్ అప్రూవల్ కోసం వీళ్ళు పెట్టారు, అప్లై చేశారో దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ చెప్పారు. ఒక 7 పాయింట్లు సిఆర్జెడ్ అనుమతులు, అలాగే ఈ జియో హెరిటేజ్ కింద కొంత ల్యాండ్ ఉంది కాబట్టి దానికి సంబంధించినవి, ఓ పక్క కళింగా ఉంది కాబట్టి దాని అనుమతులు, ఇట్లకు సంబంధించినవన్నీ కూడా షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేయమని చెప్పని వాళ్ళకి అప్రూవల్ ఇచ్చినప్పుడు డిమ్డ్ అప్రూవల్ ఆ షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేసుకోకుండా వాళ్ళు చేస్తున్నారు.
దీని మీద ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మీడియాలో అంతా వచ్చి స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద ఆందోళన చెందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దానికి ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన అంశం ఇది. ఎన్నో ఏళ్ల నుంచి విశాఖపట్నం అంటే గుర్తొచ్చే ఎర్రమట్టి దెబ్బలు. దీనికి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్సు, ఒక హెరిటేజీ ప్రాధాన్యత ఇవన్నీ ఉన్న విషయం మనందరూ కూడా తెలుసు. గతంలో ఏదైనా సినిమా షూటింగ్లు చేయాలన్నా కూడా ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్మిషన్లు తీసుకొని ఇక్కడ లోపలికి ఎంటర్ కావాలన్నా కూడా అనుమతులతోనే అవకాశం ఉండేది. విశాఖపట్నానికి ఒక అలంకారప్రాయంగా ఈ ఎర్రమట్టి దెబ్బలు ఉండేవి. ఓ పక్క ఎన్ఎస్ కళింగ, మనకి డిఫెన్స్లో అతి సెన్సిటివ్ ఎస్టాబ్లిష్మెంటు కళింగ, మరోపక్క సముద్రం, ఆ పక్కనే ఉన్న ఎర్రమట్టి దెబ్బలు. దీనికి సంబంధించి ఇక్కడ భీమిలి డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతోటి లాంగ్ బ్యాక్ కొంతమంది సభ్యులు కలిసి ఆ రోజు ఇక్కడ ల్యాండ్ మాకు అలాట్మెంట్ చేయండి, డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి ఆ రోజు వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవటం, దాన్ని ప్రాసెస్ చేసి దాని మీద గవర్నమెంట్ ల్యాండ్ అలకేట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అది రకరకాల పరిణామాలు, ఆ ప్రైస్ కూడా ఫిక్స్ చేయటం, దానికి కొంత ఆ ప్రైస్ ఫిక్స్ చేసిన ప్రైస్ కూడా పే చేయటం, తర్వాత మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేయటం, దాన్ని మళ్ళీ పే చేయటం, ఇట్లన్నీ చేసుకున్న తర్వాత ఫైనల్గా వాళ్ళకి ల్యాండ్ పొజిషనింగ్, అలాగే వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం కుదరకపోతే వాళ్ళు త్రో న్యాయస్థానాల ద్వారా వాళ్ళు అప్రోచ్ కావటం, ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకొని ఇది పొజిషన్ కూడా తీసుకున్నామని చెప్పి వాళ్ళు సొసైటీ సభ్యులు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిని ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది, మనపైన ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళకి లీగల్గా ఆథరైజ్డ్గా అన్ని అనుభవాలతోటి ఏదైతే వాళ్ళకి గవర్నమెంట్ అలాట్ చేసిందో దాంట్లో వాళ్ళకి ఈ డివైడ్ చేయకుండా వాళ్ళు చేసుకోవడం, వాళ్ళకి కూడా ఇబ్బందులు పెట్టకుండా చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అడ్రస్ చేసే విధంగా ఆ కమిటీ డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఏ సైటు ఏంటి, ఎర్రమట్టి దెబ్బలు ఏంటి, ఈ హౌసింగ్ సొసైటీకి ఇచ్చింది ఏంటి, ఇందులో ఇచ్చిన దాంట్లో మళ్ళీ జియో హెరిటేజ్కి ఏది ఇచ్చారు, ఇవన్నీ కూడా క్లియర్గా సర్వే చేసి ఈర్మార్క్ చేసి వాటికి ఫెన్సింగ్ బౌండరీస్ కూడా ఫిక్స్ చేసి ఎవరిది వాళ్ళకి అలాట్ చేసి అన్ని అనుమతులు తీసుకున్నాకే ఏదైతే కలెక్టర్ గారు 7 షార్ట్ ఫాల్స్ ఇచ్చారో ఆ ప్లాన్ అప్రూవల్ పెట్టుకున్నప్పుడు ఆ షార్ట్ ఫాల్స్ అని కూడా కంప్లీట్ చేసుకొని అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే వాళ్ళు వర్క్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. లేకపోతే స్థానికంగా కూడా మా కార్పొరేటర్లు కానీ మా నాయకులు కూడా వాళ్ళ ఇంప్రెషన్ ఏంటంటే ఇదంతా కూడా ఎర్రమట్టి దెబ్బల్లో చేసుకుంటున్నారనే ఇంప్రెషన్లో మా వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి అపోహలు తావలేకుండా అధికారులు నిర్ణయించిన తర్వాత దాన్ని మొత్తం నిర్ధారించిన తర్వాత ఆ తర్వాత మాత్రమే వాళ్ళు పనులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దాకా దాన్ని ఆపని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు ఇమీడియట్గా ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అకార్డింగ్లీ వెళ్ళిపోవాలి. ఓకే, నా పాయింట్ కూడా ఎవరైతే దీన్ని స్టడీ చేసిన ప్రొఫెసర్స్, సైంటిస్టులు అంటే ఉన్నారు వాళ్ళని కూడా కమిటీలు ఇంక్లూడ్ చేస్తాం. ఏముంది చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని దాని మీద ఒక కన్క్లూజన్ రావచ్చు. అట్లాగే ఇప్పుడు వైజాగ్ అనేది టూరిజం డెస్టినేషన్ అవుతుంది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అయితే అనుకోకుండా లాస్ట్ గవర్నమెంట్లో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరగలేదు. ఎస్పెషల్లీ మన ప్రాంతం నుంచి కూడా ఈ చాలా యాక్టివిటీస్ చేసుకునే అవకాశం ఉండేది, అవి కూడా చేయకుండా నెగ్లెక్ట్ చేశారు. అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు స్పెసిఫిక్గా ఎయిర్పోర్ట్లో అధికారులు అలాగే ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు కూడా స్పెసిఫిక్గా ఈ రోడ్డు గురించి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే వైజాగ్ నుంచి అప్ టు భోగాపురం దాకా ఫేజ్ 1లో ఈ రోడ్ని డెవలప్ చేయటం, అలాగే ఈ రోడ్డుకి హైవేకి మొత్తం కనెక్టింగ్ కూడా ఎట్లయితే మనకి ఎండాడ దగ్గర అలాగే విశాఖ వ్యాలీ ఇట్లా రోడ్డు కనెక్టింగ్ రోడ్లు ఉన్నాయి. ప్రతి 5 కిలోమీటర్స్ కూడా ఒక కనెక్టింగ్ రోడ్డు ఇచ్చి మొత్తం కూడా ఓపెన్ అప్ చేయటం, దీన్ని మొత్తం కూడా టూరిజం డెస్టినేషన్గా దీన్ని డెవలప్ చేయటం. అలాగే ఈ బీచ్ రోడ్ కూడా ఏదైతే దాదాపు 45-50 కిలోమీటర్లు వస్తుందో వీటిని వేరియస్ జోన్స్ కింద రిక్రియేషన్ జోను, ఈట్ స్ట్రీటు, లేకపోతే స్పిరిచువల్, లేకపోతే ఎంటర్టైన్మెంట్, ఇట్లా రకరకాలు. ఇప్పుడు ఎట్లయితే మనకి బీచ్ అనేది పెద్ద గిఫ్ట్ మనకి, కాదు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లా. సాయంత్రం ఏంటంటే మళ్ళీ ఒక డెజర్ట్ లాగా అయిపోతుంది వైజాగ్కి భోగాపురం కనెక్షన్ మధ్య. దీన్ని అంతా కూడా ఒక లైవ్ యాక్టివిటీ వచ్చే విధంగా అది వేరే యాక్టివిటీస్ని జోన్స్ కింద క్లియర్ చేసి అవన్నీ కూడా డెవలప్ చేయాలనేది కూడా ముఖ్యమంత్రి గారికి మనం చెప్పడం జరిగింది. ల్యాబ్సెస్ ఉన్నమాట వాస్తవం. అందుకే ఎవరైతే ఇక్కడ వార్డు లెవెల్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి షోకాజులు ఇచ్చారు, కొంతమంది సస్పెండ్ చేశారు. ఈ ఇష్యూ స్టార్ట్ అయింది కాబట్టి దీని మీద ఇంత సీరియస్గా తీసుకుని కమిటీ కాన్స్టిట్యూట్ చేసి మీరు చెప్పిన ఇవన్నీ కూడా వాటి మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఎవరు రెస్పాన్సిబుల్, ఏ లెవెల్లో అయింది, ఇవన్నీ కూడా మాట్లాడి వాళ్ళ మీద ఎవరైతే బాధ్యున్నారో వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. డెఫినెట్గా. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ వర్క్ మీరు అన్నట్టు ఎప్పుడో 80s 90sలో అలాట్మెంట్ అయిన ల్యాండ్కి ఇప్పుడు దాకా
ప్రొలాంగ్ అయిపోయింది. సడన్గా లాస్ట్ 6 monthsలో చేశారు. బట్ కలెక్టర్ గారు చెప్పింది కూడా ఏంటంటే క్లియర్గా మేము 7 షార్ట్ ఫాల్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయకూడదు సార్, అది అవి కంప్లీట్ చేసిన తర్వాత చేయాలంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము లేఅవుట్ లేదు, లేకపోతే మా ఇంకా అలాట్మెంట్ చేయట్లేదు, లోపల లెవెలింగ్ వర్క్ అది కూడా చేయకుండా ఉంటే సరిపోయింది, అది కూడా చేశారు. బట్ ఏదేమైనా దీని మీద డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి దానికి ఎవరు బాధ్యులు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు. ఎర్రమట్టి దెబ్బలు హెరిటేజ్ సంబంధించిన జియో హెరిటేజ్కి డిక్లేర్ చేసింది. వాటిలో సంబంధించి ఏమైనా వివాదం ఉందా, బార్డర్ ఏమైనా అటు ఇటు ఇదవుతుందా, అది తప్ప హెరిటేజ్ 22Aలో ఏం లేవు. ఈ మధ్యలో డీ పట్టాలు ఇందులోనా వేరే సర్వే నెంబర్ ఇందులో లేవంట.